నర్సరావుపేటలోని బరంపేట అర్బన్ హెల్త్ సెంటర్ నందు గర్భిణీ స్త్రీలకు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి అర్బన్ సెంటర్లో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో 33వ వార్డు ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందజేయడానికి మరి ప్రతి అర్బన్ క్లినిక్లో కానీ ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే గర్భిణీ స్త్రీలందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకొని మంచి ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా బాగా ఆరోగ్యంగా ఉంటారు, మన సమాజం కూడా బాగుంటుందని చెప్పి ఆలోచనతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ నర్సరావుపేట బరంపేట అర్బన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి గర్భిణీ స్త్రీలందరూ కూడా మరి పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది. మరి ఇక్కడ అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలందరూ కూడా రావడం జరిగింది. డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గర్భిణీ స్త్రీలందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి, పాలు, కోడిగుడ్డు, పౌష్టికాహారం తీసుకొని ప్రతి నెల వ్యాక్సిన్స్ కూడా వేయించుకోవడం మరి దానికి అలవాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ బరంపేట అర్బన్ సెంటర్ చాలా చక్కగా ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, అందరూ కూడా చాలా శుభ్రంగా ఉంది. మరి వ్యాక్సిన్స్ కూడా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి, అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. కాబట్టి మరి అర్బన్ సెంటర్ మరి డాక్టర్ గారికి, ఆయాలకి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.